మరణించాడు. దేవుని చిత్తం కాబట్టి దైవ కుమారుడు మరణించాడు. అలాగే ఈయన కూడా యేసుక్రీస్తు వలె బలవంతంగా ఈయన్ని కొట్టి చంపే పరిస్థితికి ఎవరు రప్పించుకున్నాము? దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కలిసి ఆయన చంపినట్టు. వాళ్ళు చంపారు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, వాళ్ళ అంధత్వంలో ఉన్నారు, వాళ్ళ భ్రష్టత్వంలో ఉన్నారు అని గ్రహించిన మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము చాలా నీతిమంతులు, మనం చాలా పరిశుద్ధులు అని మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం ఇతరులు విమర్శిస్తే మనము వాళ్ళతో సమానమైపోయినట్టే కదా. వాళ్ళతో మనం సమానమైపోతే దేవుని ప్రేమను మనం ఎలా చూపించగలుగుతాం? దేవుడు ప్రేమమయుడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించన్నాడు. అదే విధంగా మనం బ్రతకాలనే కదా, మాదిరికరంగా చూపించడానికే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా జీవించాడో ఈ లోకంలో మాదిరికరంగా